ఆర్వీఎన్ఎల్ రిజల్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. టోటల్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 5016, అదేవిధంగా లాస్ట్ క్వార్టర్ వచ్చేసి 5136, అదేవిధంగా ఈ క్వార్టర్ వచ్చేసి 4836. ఇయర్ ఆన్ ఇయర్ మంచి డిక్లైన్ ఉంది, అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా డిక్లైన్ ఉంది. ఇప్పుడు టోటల్ ఎక్స్పెన్సెస్ గురించి చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 4584, అదేవిధంగా లాస్ట్ క్వార్టర్ వచ్చి 4731, అదేవిధంగా ఈ క్వార్టర్ వచ్చి 4480. ఇయర్ ఆన్ ఇయర్ స్లైట్లీ డిక్లైన్ ఉంది, అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా డిక్లైన్ ఉంది. ఎక్స్పెన్సెస్ తగ్గినాక కూడా ప్రాఫిట్ పెరగకపోతే స్టాక్ మీద అయితే ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఇప్పుడు మనం టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ది ఇయర్ చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద పీరియడ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి 358, అదేవిధంగా లాస్ట్ క్వార్టర్ వచ్చేసి 286, అదేవిధంగా ఈ క్వార్టర్ వచ్చేసి 311. ఇయర్ ఆన్ ఇయర్ స్లైట్లీ డిక్లైన్ ఉంది, అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం స్లైట్లీ అప్వర్డ్ అవుతుంది. ఈ నంబర్స్ తర్వాత ఆర్వీఎన్ఎల్ మాత్రం మంచి ప్రెషర్లో అయితే ఉండబోతుంది. నెక్స్ట్ షేర్ ప్రైస్ టార్గెట్ వచ్చేసి 320 నుంచి 300 వచ్చే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి. ఇలాంటి స్టాక్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.